పురుష అంటే ఇది కంప్లీట్గా పురుష అని టైటిల్ పెట్టారు కానీ ఫీమేల్ డామినేషన్ ఏంటి, ఆడవాళ్ళతో ఎలా ఉంటుంది, పెళ్లి చేసుకున్న భర్తల పరిస్థితి ఏంటి అనేది ఫస్ట్ హాఫ్లో చాలా కామెడీగా చూపించారు. అంటే ఆడవాళ్ళకి మన గతాన్ని చెప్పకపోవడం, పెళ్ళైన మన భర్త భార్యలకి గతం చెప్పకపోవడం, సో ఇలాంటివన్నీ కూడా చాలా ఇంటెన్స్గా చూపించారు. అంటే ఒక కామెడీ ట్రాక్లో చూపించడానికి ప్రయత్నించారు. బట్ వెన్నెల కిషోర్ గారు వచ్చిన తర్వాత అవుట్ అండ్ అవుట్ కామెడీ వెళ్తుంది ఫస్ట్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పుడు కొంచెం ఎమోషనల్ రైడ్లో వెళ్తుంది. క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటుంది భయ్యా, నిజంగాని ఆ ట్విస్ట్కి కళ్ళు చెదిరిపోయేలాగా ఉందంటాం కదా, అలాగనమాట. కానీ ఇది కళ్ళు చెదిరిపోయే ట్విస్ట్ కాదు, ఒరే ఏంట్రా ఇలా కూడా తీయొచ్చా అనేలాంటి ట్విస్ట్ అనమాట. సో ఓవరాల్గా సినిమా అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ వర్కౌట్ అయింది కానీ నాట్ అప్ టు ద మార్క్. బాగుంది హీరో పెర్ఫార్మెన్స్, హీరోయిన్స్ ముగ్గురు వాళ్ళ పెర్ఫార్మెన్స్. పాటలు కొంచెం డిస్టర్బింగ్ గా ఉంటాయి సెకండ్ హాఫ్ లో. అండ్ ఫస్ట్ హాఫ్ లో పాటలు కొంచెం ఓకే బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది బాగుంది. బట్ క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి కొంచెం అది అంటే ఫస్ట్ అంతా మరీ చూసేటప్పుడు కొంచెం డైజెస్టింగ్ కష్టంగా ఉందన్నమాట. సో ఓవరాల్గా సినిమా అయితే బాగుంది, ఖచ్చితంగా థియేటర్లో చూసి నవ్వుకునే సినిమా. బట్ క్లైమాక్స్ ట్విస్ట్ ని డైజెస్ట్ చేసుకోగలిగితే చూడొచ్చు. మూవీ బాగుంది బ్రో. అంటే చిన్న లవ్ స్టోరీ ఉంది, అంటే ఇంగ్లీష్ అమ్మాయితో చిన్న లవ్ స్టోరీ ఉంది, అది కూడా చాలా బాగుంది. మొత్తం ఓవరాల్ జోక్స్ కామెడీ అంతా బాగుంది. ఇంకా ఇంటర్వ్యూ ముందు కూడా కామెడీ చాలా బాగుంటది, ఫ్యామిలీతో చూడొచ్చు. నైస్ మూవీ. పర్లేదు, అంటే యాక్టింగ్ బాగుంది, అన్ని బాగానే చేశాడు. ఇంకా కొంచెం సాంగ్స్ కొంచెం బాగా చేయొచ్చు, బట్ ఓకే పర్లేదు, బాగానే ఉంది. సినిమా చాలా బాగుంది అన్న. ఈ సినిమా నేను చేశాను వర్క్, ఫస్ట్ టైం సినిమాలు చేసినట్లోనే కొత్త హీరోయిన్, మంచి బడ్జెట్ పెట్టి చాలా బాగుంది సినిమా. కొత్త హీరో ఎంకరేజ్ చేయండి, చాలా బాగుంది సినిమా. సాంగ్స్ బాగున్నాయి, సీనియర్ నటులు చాలా మంది ఉన్నారు. కొత్త సినిమా అని చెప్పి సీనియర్ నటులు రాకపోవడం చాలా బాగా చేశారు. హీరో గారు యాక్టింగ్ బాగుంది, కొత్త హీరో గారు కొంచెం పర్లేదు. సినిమా వెరీ వెరీ నైస్, ఫంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. ఈ సినిమా చూస్తారని ఆడియన్స్ ని కోరుకుంటున్నాను. బాగుంది, సూపర్. బ్రో మూవీ ఫన్ బాగా జనరేట్ అయింది, అండ్ ఫ్యామిలీస్ కూడా బాగా టచింగ్. కొన్ని సీన్స్ అయితే వెన్నెల కిషోర్ గారు అయితే బాగా నవ్వించారు. అండ్ బాగున్నాయి, కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఫన్ మాత్రం బాగా జనరేట్ అయింది, ఫ్యామిలీ మాత్రం ఇష్టపడతారు. అంటే ఫ్యామిలీకి బాగా రిలేటబుల్ ఉంది. అంటే అందులో కొన్ని సీన్, నేను ఆల్రెడీ మ్యారీడ్, అది రిలేటెడ్ సీన్స్ చాలా ఉన్నాయి ఫ్యామిలీకి. సో అది బాగా నచ్చింది నాకు. మూవీ అయితే బాగుంది, అండ్ ఫ్యామిలీ వాళ్ళకి అంటే రీసెంట్ గా ఎవరైనా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ వచ్చి చూడొచ్చు. ఫన్ కూడా మంచిగా ఉంది, వర్త్ అనిపించింది మూవీ అయితే. గుడ్. అంటే సినిమా అయితే మొత్తం అంతా బాగుంది చూడడానికి, కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, లవ్ మొత్తం అంతా బాగుంది సినిమా అయితే. సాంగ్సా యా గుడ్, బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి.